ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీలో టికెట్ల కుంపటి రాజుకుంది. మధిర నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయారు. అధిష్టానం నిర్ణయంతో కినుక వహించిన నేతలు తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వలేదంటూ నిరసన గళమెత్తుతున్నారు. గులాబీ అధినేత వ్యూహంతో మధిర నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. టికెట్ ఆశావహులు కాస్త భగ్గుమంటున్నారు. ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గంలో 2014లో వైసీపీ సిపిఎం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన లింగాల కమల్ రాజ్ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే పోలైన ఓట్లలో లింగాల కమల్ రాజ్ 2వ స్థానంతో సరిపెట్టుకోగా టీడీపీ అభ్యర్థి మోత్కుపల్లి నరసింహులు 3వ స్థానానికి పరిమితమయ్యాడు. అయితే అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మెర రామ్మూర్తికి 1400 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ను కోల్పోయారు. పైగా లింగాల కమల్ రాజ్కు ఎంపీ శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. దీంతో ఎంపీ శ్రీనివాసరెడ్డి మంత్రి తుమ్మలతో కమల్ రాజ్ కోసం దౌత్యం నెరిపాడు. మంత్రి అనుచరుడిగా గుర్తింపు ఉన్న బొమ్మర రామ్మూర్తిని త్యాగం చేయాల్సిందిగా ఒప్పించాడని పార్టీలో ప్రచారముంది. అంతేకాకుండా గత సాధారణ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న లింగాల కమల్ రాజ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు మంత్రి తుమ్మల, ఎంపీ శ్రీనివాసరెడ్డిలు అధిష్టానానికి సిఫారసు చేసినట్లుగా నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భట్టిపై పోటీ చేసి గెలుపొందడం అంత సునాయాసం కాదన్న చర్చ టీఆర్ఎస్ పార్టీలో ఓ టాక్. మరోవైపు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, అలకపూరిన అభ్యర్థుల సహకారంపై అనుమానాలు నెలకొన్నాయి. ఎంపీ శ్రీనివాసరెడ్డికి వైసీపీ నేతల మద్దతు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టీడీపీ కొందరు నేతలు లోపాయకారంగా సహకారం అందించవచ్చని పార్టీ నేతలు ఓ అంచనాలో ఉన్నారు. పైగా కమల్ రాజ్ మాజీ సిపిఎం నేత. ఆయనకు ఆ పార్టీ నుంచి కూడా ఓట్లు పోలయ్యే అవకాశం ఉందన్న అంచనా ఉంది. అయితే ఎస్సీ సామాజిక వర్గంలో చీలిక వచ్చే అవకాశం ఉంది. గత నెలలో పార్టీలో చేరి టికెట్ను ఆశించి భంగపడిన డాక్టర్ తోట రాంబాబు తన సామాజిక వర్గంలోని ఓట్లను చీల్చేందుకు సిద్ధపడితే కమల్ రాజ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవలసిందన్నది ఓ చర్చ జరుగుతోంది. మధిర నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఉంటుంది. బీఎల్ఎఫ్ బరిలోకి దిగినప్పటికీ పెద్దగా పోటీనివ్వదు. దీంతో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. వాస్తవానికి మధిర నియోజకవర్గం నుంచి 2 దఫాలు భట్టి గెలుపొందాడు. ఈ నియోజకవర్గం నుంచి ఆయనకు ఓటమి లేదు. అయితే టీఆర్ఎస్ అధిష్టానం ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ నేత భట్టి కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సీనియర్ నేతగా ఆయనకు అన్ని సామాజిక వర్గాలతోనూ బలమైన సంబంధాలున్నాయి. మరోవైపు వ్యూహాలు రూపొందించడంలో భట్టి దిట్టగా పేరుంది. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీతో పోల్చుకుంటే కాంగ్రెస్కు ఈ నియోజకవర్గం కంచుకోటకు మారుపేరు. టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా పట్టులేదు. ఈ మధ్యకాలంలో టీడీపీ పార్టీ నుంచి 50% వలస వెళ్లారు. అదే సమయంలో వైసీపీ పార్టీ గులాబీ పార్టీగా మారింది. అయినప్పటికీ వైసీపీ పార్టీని అంటుపెట్టుకుని కొందరున్నారు. ఈ లెక్కన చూసినా కాంగ్రెస్ బలంతో పోటీ పడే పరిస్థితిలో టీఆర్ఎస్ లేదు. ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దునున్న నియోజకవర్గం కావడంతో టీఆర్ఎస్కు మైనస్గా కనిపిస్తోంది. ఈ ప్రాంత వాసులకు ఆంధ్రతో సంబంధాలెక్కువ. దీంతో టీఆర్ఎస్పై వ్యతిరేక భావం ఉంది. పైగా టీడీపీ పార్టీకి చెందిన నేతలు పార్టీని వీడినా తమ్ముళ్లు మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ లెక్కన చూసినా టీడీపీ బలం ఇప్పటికీ అటు ఇటు 50% ఉంటుందని టీడీపీ వర్గాల అంచనా. మాజీ టీడీపీ నేతగా తుమ్మల ప్రభావం టీడీపీపై పెద్దగా ఉండకపోవచ్చనే చర్చ ఉంది. అదే సమయంలో మాజీ వైసీపీ నేతగా ఎంపీ శ్రీనివాసరెడ్డి ఉన్న కొద్దిపాటి వైసీపీ నేతలను తన దారికి తెచ్చుకోవడంలో సఫలమవుతాడన్నది ప్రశ్న. పైగా వామపక్ష సిపిఐ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు వెళ్లే అవకాశముంది. ఒకవేళ కాంగ్రెస్ తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా భట్టి బరిలో ఉంటే గెలుపు సునాయాసమేనని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు విపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడితే ఇక టీఆర్ఎస్కు అగ్ని పరీక్షనన్న విశ్లేషణ ఉంది. అయితే టీఆర్ఎస్లో టికెట్ను ఆశించి భంగపాటుకు గురైన వారు తెలంగాణ జనసమితి లేదా కాంగ్రెస్కు సహకరించే అవకాశముంది. ఈ లెక్కన టీఆర్ఎస్కు ఓటమి తప్పని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ గెలుపు తథ్యమని తేలుతోంది.